బలరాం ఎక్కడ? దేనికి సార్? మీ షాప్ లో లిక్కర్ తాగి 6 చనిపోయారు. మరో 10 మంది పరిస్థితి సీరియస్ గా ఉంది. ఈ దారుణ సంఘటనకి బలరాం కారణమని వినోద్ చెప్తున్నాడు. ఎక్కడ బలరాం? బలరాం 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 సార్, ఆవేశపడకండి, ఇప్పుడే వస్తాను. సార్, ఈ లాయర్ నోటీస్ చూడండి. షాప్ లాస్ లో నడుస్తున్న కారణంగా వైన్ షాప్ స్వాధీనం చేయమని అడబాల శాంతాదేవి ఈ లాయర్ నోటీస్ పంపించారు. ఈ రోజు సాయంత్రం 5:30కి మా నాన్న వినోద్కి షాప్ హ్యాండ్ ఓవర్ చేశారు. ఆ తర్వాత జరిగిన దారుణ సంఘటనకి మా నాన్న ఎలా బాధ్యులవుతారు? ఏంటి సార్ ఆలోచిస్తున్నారు? ఆ సంఘటనకి మా నాన్నకి ఎలాంటి సంబంధం లేదు. సంబంధం ఉందో లేదో నేను తెలుసుకుంటాను. ముందు బలరాం ఎక్కడున్నాడు చెప్పు. మా నాన్న లేరు. ఎక్కడికి వెళ్ళాడు? తెలియదు సార్. వాట్? అవును సార్, లిక్కర్ వ్యాపారంలో నష్టం తీసుకొచ్చినందుకు నేను చెడామడా తిట్టాను. దానికి ఆయన మొహం మార్చుకుని వెళ్లారు. బహుశా ఈ రాత్రికి రారేమో. రాగానే మీ దగ్గరికి పంపిస్తాను. అసలు ఈ దారుణానికి మూల కారకురాలు అడబాల శాంతాదేవియే సార్. ఈ కేసుకు సంబంధించి ఎవరిని వదిలిపెట్టాం? శాంతాదేవి రామాపురం వెళ్ళిందట. దేనికి సార్? గుడికెళ్ళిందట. రామాపురం అమ్మవారి గుడికి వెళ్ళిందా? సార్, అదొక పెద్ద డ్రామా. ఇక్కడ దారుణ సంఘటన గురించి తనకేం తెలీదని నిరూపించుకోవడం కోసం సంఘటనకు ముందే రామాపురం వెళ్ళిందన్నమాట. తప్పంతా మా మీదకు నెట్టి తను తప్పించుకోవడానికి ఎంత తెలివిగా ప్లాన్ చేసిందో చూసారా సార్? ఏమిటి సార్ ఆలోచిస్తున్నారు? ఈ ఘోరం చేసింది అడబాల శాంతి. వెంటనే ఆవిడ అరెస్ట్ చేయండి. సరే, బలరాం రాగానే స్టేషన్కి వచ్చి నన్ను కలవమని చెప్పు. మేడం, మీ 500 రూపాయల నోటు కింద పడిపోయింది మేడం. కింద పడిపోయిన దాన్ని ఏరుకునే అలవాటు నాకు లేదు. చూసిన వాళ్లే తీసుకోవచ్చు. తీసుకోండి, చాలదా? అబ్బే, అదేం కాదు మేడం, ప్రస్తుతానికి సరిపోతుంది. కానిస్టేబుల్ గారు, మీరెప్పుడైనా దమ్ బిర్యానీ తిన్నారా? తిని చాలా రోజులైంది మేడం. ఇప్పుడు తింటారా? డ్యూటీ కదా, ఇక్కడి నుంచి కదలకూడదు మేడం. మీరు కదలక్కర్లేదు, బిర్యానీ మీ దగ్గరకు వస్తుంది. అయితే ఓకే మేడం, తినడానికి నాకేం అభ్యంతరం లేదు. అరే మూర్తి, ఏమిట్రా ఇది? శాంతి చెరగి నిప్పట్టుకోవడం, పాలకుండా పగిలిపోవడం.
ఏంటండి? ఏం మాట్లాడండి? ఏం మాట్లాడమంటావు? అన్నయ్య, ఏమిటి ఇలా జరిగింది? చెల్లెమా, ఏం జరిగినా నువ్వేం భయపడక్కర్లేదు. నీ ఇష్టదైవం సన్నిధిలో నువ్వు మొక్కు తీర్చుకుంటున్నావు. అనుకోకుండా పాలకొండ పగిలింది, నీ చీర అంటుకుంది. దీన్ని నువ్వు అశుభంగా భావించనక్కర్లేదు. అయ్యా, మీ అభిప్రాయం సరికాదు. మీరేదో అపచారం చేసుంటారు, అందుకే ఇలా జరిగింది. ఈ దుస్సంఘటన బట్టి చూస్తుంటే అనుగ్రహించడానికి బదులు అమ్మవారు ఆగ్రహించినట్టు తెలుస్తుందమ్మా. జరిగిన తప్పేమిటో తెలుసుకొని మీరు ఇక్కడి నుంచి తప్పుకోవడం చాలా మంచిదమ్మా. మరోసారి వద్దురు గాని మీరు ఒక క్షణం కూడా ఇక్కడ ఉండొద్దు. మీరు వెంటనే బయలుదేరండి అమ్మా. అన్నయ్య, పూజారి గారు చూస్తే అలా అంటున్నారు. ఏం చేద్దాం? ఆయన చెప్పినట్టు బయలుదేరదామా? శాంతి, పూజారి గారు చెప్పినట్టుగా ఇప్పుడు మనం వెళ్ళిపోవడమే మంచిది. అవునండి, ఇంత జరిగాక కూడా ఇక్కడ ఉండడం మంచిది కాదు. ఈ సంఘటన ఏదో ప్రమాదాన్ని సూచిస్తోంది. ఆయనకి తోచింది ఏదో ఆయన చెప్పారు. మీరేం కంగారు పడకండి. ముందు ఇందు వాళ్ళని రానివ్వండి, ఆ తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం. ఏమయ్యా, ఇట్రావయ్యా. చెప్పండి అయ్యా, ఈ ఊర్లో గుడి ఎక్కడుంది? సార్, మా ఊళ్ళో రాముడి గుడి, వినాయకుడి గుడి, శివుడి గుడి, విష్ణుమూర్తి గుడి, అమ్మవారి గుళ్ళు ఉన్నాయి సార్. మీరే గుడికి వెళ్ళాలి చెప్పండి సార్. అమ్మవారి గుడి ఎక్కడుంది? సార్, మా ఊళ్ళో గంగమ్మ గుడి, ఎల్లమ్మ గుడి, పోలేరమ్మ గుళ్ళు ఉన్నాయి సార్. మీరు ఏ గుడికి వెళ్ళాలో చెప్పండి సార్. పోలేరమ్మ గుడి ఎక్కడుంది? ఎటు వెళ్ళాలి? పోలేరమ్మ గుడికా? ఇటు వెళ్ళండి సార్. ఆ గుడికి వెళ్ళాలంటే ఇదొక్కటే దారి. ఇటు వెళ్ళి ఎడమవైపుకు తిరగండి. కానిస్టేబుల్స్, కమాన్. ఎంత కష్టపడి వచ్చి ప్రయోజనం లేకుండా పోయిందే. శాంతి, ఇలా ఎంతసేపని కూర్చుంటాం? మనం బయలుదేరదాం. దారిలో ఎలాగూ ఎదురవుతారు. విషయం చెప్పి వాళ్ళని కూడా మనతో పాటు వెనక్కి తీసుకువెళ్ళొచ్చు. అవునదిరా, ఆ పని చేద్దాం. చూడండమ్మా, మీరు బయలుదేరిన వేళా విశేషం మంచిది కాదనుకుంటాను. ఈసారి వచ్చేటప్పుడు మంచి రోజు, మంచి శకునం చూసుకొని రండమ్మా. బయలుదేరండమ్మా.
శాంతి వాళ్ళు ఇక్కడికి వచ్చారు. వాళ్ళు ఎక్కడ? ఇప్పుడే బయలుదేరారు సార్. ఎంతసేపు అయింది? ఇంతకు ముందే బయలుదేరారు. హలో, వాట్? చనిపోయారా? హాస్పిటల్లో అడ్మిట్ అయిన 10 మంది చనిపోయారా? ఓ మై గాడ్. ఎవరో చూడవయ్యా. సార్. హలో, 2 టౌన్ పోలీస్ స్టేషన్. ఉన్నా సార్. సార్, ఐజీ గారు. హలో, గుడ్ మార్నింగ్ సార్. ఏంటయ్యా గుడ్ మార్నింగ్? మరో 10 మంది హాస్పిటల్లో చనిపోయారట. ఆ సంగతి తెలుసా నీకు? జస్ట్ ఇప్పుడే తెలిసింది సార్. తెలిసి మీరంతా ఏం చేస్తున్నారు? వైన్ షాప్ ఓనర్ని అరెస్ట్ చేశారా? అరెస్ట్ చేయమని ఎస్ఐని పంపించాలి సార్. ఈ పాటికి అరెస్ట్ చేస్తుంటాడు. ఏం అరెస్ట్ చేయటమో ఏమిటో. మొత్తం 16 మంది చావులతో సిటీ గుప్పుమంటుంది. ప్రతిపక్షాలు నిరసనలు మొదలుపెట్టారు. హోమ్ డిపార్ట్మెంట్ నుంచి ఒకటే వార్నింగ్లు. వాళ్ళకి ఏం చెప్పాలో తెలియడం లేదు. మీరు ఏం చేస్తారో నాకు తెలియదు. 2-3 గంటల్లో ఆ వైన్ షాప్ ఓనర్స్ని అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేయడానికి వెళ్ళింది ఎస్ఐ ఏమయ్యాడు? సైనైడ్ కలిపిన బ్రాందీ తాగి జిల్ దిల్ వైన్స్లో 16 మంది దుర్మరణం. అబ్బా ఏంటెలుడు, ఏం కొంప మునిగిపోయిందని ఎంత పొద్దునే లేపావు? మన కొంపే ములిగింది. ఇదిగో ఈ పేపర్ చూడు. ఏ వార్త చూసినా ఏమున్నది గర్వకారణం? సైనైడ్ కలిపిన బ్రాందీ తాగి జిల్ దిల్ వైన్స్ లో 16 మంది దుర్మరణం. ఏంటెలుడు ఇది? నాకేం అర్థం కావట్లేదు. నాకు ఏమీ అర్థం కాకే నిన్ను లేపింది. మిగతా మ్యాటర్ కూడా చదవని. కొట్టిందయ్యా దెబ్బ. మావయ్య, మీ చెల్లెలు ఇందు మన మాడు పగలగొట్టింది. తప్పించుకోవడానికి కూడా వీలు లేకుండా ఇరికించేసింది. ఎంత దారుణం. మనల్ని దెబ్బ కొట్టడం కోసం 16 మంది అమాయకులు ప్రాణాలు తీసేస్తారా? చీప్ లిక్కర్ లో సైనైడ్ గెలిపి పంపుతారా? చూస్తుంటే ఇదంతా ప్రీ ప్లాన్ కింద అనిపిస్తుంది. సైనైడ్ గెలిపిన లిక్కర్ దాగి 16 మంది చావటం కాదు కానీ మన నలుగురు జైలుకి వెళ్ళటం ఖాయం. యావజ్జీవ కారాగార శిక్షో, ఉరి శిక్షో పట్టడం ఖాయం. అచ్చుంటే మనమే డైరెక్ట్గా అటాక్ చేయాలి కానీ ఇలా జనాన్ని చంపడం ఏమిటి? అల్లుడు, మీ చెల్లెలు ఇందు ఎలాంటిదో నీకు ఇప్పటికైనా అర్థమైందా? ఇంత దారుణానికి ఒడిగట్టవలసిన అవసరం ఇందుకేమొచ్చింది? ఇప్పటిదాకా చెప్పిందంతా విని మళ్ళీ అదే ప్రశ్న అడుగుతావేంటల్లు? ఇందు జైలు నుంచి వచ్చినప్పటి నుంచి మన మీద కక్ష కట్టింది. కొత్తగా ఇంటి పెత్తనం చేయటం మొదలుపెట్టింది. ఇంటి తాలూకు డబ్బులు మన దగ్గర ముక్కుపిండి వసూలు చేసింది. వ్యాపారానికని చెప్పి నీకు ఇచ్చిన 25 లక్షల రూపాయలు వడ్డీతో సహా కట్టమంది, లేదా వైన్ షాప్ హ్యాండ్ ఓవర్ చేయమంది. నువ్వు చెప్పబట్టి వైన్ షాప్ హ్యాండ్ ఓవర్ చేశాం. షాపు హ్యాండ్ ఓవర్ చేసుకున్నట్టే చేసుకుని 2 గంటలు గడవక ముందే సైనైడ్ కలిపిన లెక్కరమ్మి 16 మంది చావు కారకురాలైంది. ఆ నేరాన్ని మన మీదకి వచ్చేలా చేసి తన కక్ష తీర్చుకుంది. ఇంటి తాలూకు డబ్బు పూర్తిగా పే చేసాం. 25 లక్షలకు బదులు వైన్ షాప్ ఇచ్చాం. అలాంటప్పుడు ఈ ఘోరం చేయవలసిన అవసరం ఏమొచ్చింది? వెళ్ళి ఇందుని అడుగుదాం. రామయ్య, ఆ తొందరే వద్దు. నీది లేడికి లేచిందే పరుగున్నట్టుగా పేపర్లో వార్త చదివి ఇందు నిలదీయడానికి వెళ్తావా? ఇప్పుడు నిలదీసి ప్రయోజనం ఏముంది? పేకలాగా ఇరుక్కున్న తర్వాత నీ మీద, నా మీద, మీ అత్తయ్య మీద లేకపోవచ్చు, కానీ ఇందుకు సీత మీద మాత్రం చెప్పలేనంత కక్ష ఉంది. అందుకే ఈ పని చేసింది. ఇప్పుడు కానీ మనం బయటకు అడుగు పెట్టామంటే ప్రమాదంలో ఇరుక్కున్నట్టే. వాళ్ళు వీళ్ళు అని కాకుండా ఎవరు దొరికితే వాళ్ళని అనుమానించి పోలీసులు అరెస్ట్ చేస్తారు. పరిస్థితులు చక్కబడే వరకు మనం అజ్ఞాతవాసం చేయవలసిందే. ఈ హోటల్లో ఉండటం కూడా అంత సేఫ్టీ కాదు. వేరే చోట రూమ్ బుక్ చేస్తాను, కొన్నాళ్ళ పాటు అక్కడ ఉందాం.
అంత అవసరం మనకేం వచ్చింది మావయ్య? మనం ఎందుకు దాక్కోవాలి? పోలీసులకు దొరకకుండా మనం తప్పించుకు తిరిగినా సీత పరిస్థితి ఏంటి? సీతను మాత్రం పోలీసులు అనుమానించరా, అరెస్ట్ చేయరా? అది కాదలుడు. మావయ్య, మనం తప్పించుకుని సీతను రిస్క్లో పెట్టొద్దు. మంచి అయినా చెడైనా ఫేస్ చేయవలసిందే. మన దగ్గర ఏ తప్పు లేనప్పుడు పోలీసులకే కాదు, ఆ దేవుడికి కూడా భయపడవలసిన అవసరం లేదు. నేను నాతో అని చెప్తాను. ఆ మాట వినలుడు. ఈ విషయంలో మీ మాటే కాదు, నేను ఎవరి మాట విన్నాం. ఏ రావయ్య, ఇటేమైనా కారు వెళ్ళిందా? ఇప్పుడే వెళ్ళింది సార్. పదండి.